అన్న మీ పేరు? సింహాద్రి ఎక్కడి నుండి వచ్చారన్న? తాడేపుగూడు తాడేపల్లిగూడెం. దర్శనం అయిపోయిందన్న? అయిపోయింది. ఎట్లా జరిగిందన్న దర్శనం? దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకి? బాగున్నాయి. వాటర్ బాటిల్ గట్ట బాగా ఇస్తున్నారు. లైన్ లో గట్ట క్యూలో అన్ని బాగున్నాయి. లైన్ బాగుంది. పోలీసులు, వాలంటీర్లు, సిబ్బంది సహకరిస్తున్నారు. బాగా సహకరిస్తున్నారు. ఇంత బాగుంది. కిందకు వచ్చాక అన్నదానం కూడా బాగా పెట్టారు. అన్నదానం బాగానే ఉందా? భోజనం బాగుంది. బాగుంది. 4 రకాల ఐటమ్ బాగా పెట్టారు. బాగుంది. అంటే ఎప్పుడు వస్తున్నారా? ఈ ఏడాది వచ్చారు? ఎప్పుడు వస్తుంటానండి. 10 సంవత్సరాలు ఏర్పాట్లకి ఈ ఏడాది ఏర్పాట్లకి ఏమనిపిస్తుంది? బాగున్నాయండి. నడవ ఏర్పాటు కంటే ఈ గడ ఏం బాగున్నాయి గత ఏడాది కన్నా? వాటర్ బాటిల్ గట్ట అన్ని కొద్దిగా కింద భోజనం గట్ట ఏర్పాటు అన్ని బాగున్నాయండి. లైన్ కీ లైన్ గట్ట అన్ని ఏర్పాటు కూడా బాగుంది. అదంతా బాగుంది. ఏర్పాటు బాగా ఎక్కడైనా జరుగుతుందా? తోర్పాటు లేదు. ప్రత్యేకంగా వచ్చి ఉంటారు కదా లైన్ ఉంటే దాని వల్ల కొద్దిగా అంతే. ఉత్సవం అంతా బాగుంది. బాగా చూస్తున్నారు. ఎంత సమయం పడుతుంది అన్న దర్శనంకి? గంట పడుతుంది జర్నీ. మామూలు ఉచితం అయితే గంట పడుతుంది. 300, 100 రూపాయల టికెట్ అయితే ఇంచుమించు ఒక అరగంటలో దర్శనం అవుతుంది. అంటే కూటమి కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, బాగానే చేశారు చంద్రబాబు గారు? బాగా చేశారు. చంద్రబాబు నాయుడు బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. సార్ మీ పేరు? నా పేరు బి వెంకటేశ్వరరావు. ఎక్కడి నుండి వచ్చారండి? అవనగడ్డ, కృష్ణా జిల్లా. ఎట్లా జరిగింది దర్శనం? చక్కగా జరిగింది. దేదీప్యమానంగా జరిగింది. ఫ్రీగా ఉంది. సకల సౌకర్యాలు సమకూర్చారు. బాగున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి సార్. బ్రహ్మాండంగా ఉన్నాయి. గత ఏడాది వచ్చారండి మీరు? రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అవును, క్యూ లైన్ లో బాగా ఏర్పాటు చేశారా? చక్కగా ఏర్పాటు చేశారు. మంచి ఏమైనా జరుగుతుందా? పొరపాటు ఏం జరగట్లేదు. వన్ వే, చక్కగా వన్ వే బాగుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, గ్రాండ్ గా చేస్తామని చాలా మంది చెప్పారు. నిజంగా చేశారా? బాగా చేశారు నాన్న, బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఉత్సవాలు కదా, బాగా చేశారు. అన్నప్రసాదం గట్రా తిన్నారా? చక్కగా ఉంది. అన్ని లైన్ చక్కగా ఉంది. బాగుంది. క్యూ లైన్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికి డిస్టర్బ్ అవ్వకుండా పంపిస్తున్నారు. బాగుంది. అంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిన తర్వాత, ఇష్యూ జరిగిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, సో గత ప్రభుత్వం హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించిందని అన్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించిందా, లేదంటే శ్రద్ధ తీసుకుని బాగా చేస్తుందా అనిపిస్తుందా మీకు? ప్రభుత్వం బాగా శ్రద్ధ తీసుకుంది నాన్న. చిన్న చిన్న పొరపాట్లు అనేది సహజంగా ఉంటాయి. అయితే పోలీసు వారు కూడా బాగా చేశారు. వాలంటీర్స్ కానీ, కాలేజీ పిల్లలు కానీ అందరూ బాగా చేస్తున్నారు. నా పేరు నళిని అండి. ఎక్కడి నుండి వచ్చారండి? యనమల కుదురు. యనమల కుదురు నుండి వచ్చారు. దర్శనం అయిపోయిందమ్మా? అయిపోయిందండి. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. ఏర్పాట్లు ఎలా చేశారు భక్తులకు సంబంధించి? బానే ఉన్నాయండి. గత ఏడాది వచ్చారా మీరు? అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, బాగానే చేశారా? బానే ఉన్నాయండి. అన్ని బానే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించిందని చెప్తున్నారు కదా, మరి ఈ ప్రభుత్వం కూడా అట్లా నిర్లక్ష్యం వహించిందా, లేదంటే శ్రద్ధ తీసుకొని బాగా చేశారనిపిస్తుందా మీకు? బాబు గారు బానే చేస్తారండి. బాబు గారి పైన ఉందండి. ఎందుకు అంత నమ్మకం బాబు గారి పైన? అంతకు ముందు ఉన్నారు కదా, ఆయనే నమ్మకం మాకు. అంటే జగన్ గారు ఉన్నప్పుడే బాగా చేశారని చాలా మంది చెప్తున్నారు. డబ్బులు ఇస్తే కాదండి, ఏదైనా కానీ పని చేయాలి. డబ్బులు ఎవరైనా ఇస్తారు. డబ్బులు ఏముంది? డబ్బులు ఇస్తే అయిపోతుంది తెల్లారికి. ఇప్పుడు ఏదైనా కానీ మాకు కానీ, మా పిల్లలకు కానీ, నెక్స్ట్ తరాలకు కానీ ఆయన ఏదో చేస్తారని నమ్మకం మాకు ఉంది. భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది బాబు గారు కంపల్సరీ. శివరామకృష్ణ. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? తినాలి. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా జరిగిందండి దర్శనం? దర్శనం బాగానే ఉంది. ఏర్పాట్లు ఏమనిపిస్తున్నాయి చూసినప్పుడు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. పేరు? పద్మనాభరెడ్డి కే. పద్మనాభరెడ్డి గారు. ఎక్కడి నుండి వచ్చారండి? గోదావరి పోడూరు మండలం కవిటం. ఓకే, దర్శనం అయిపోయిందండి. అయిపోయి చాలా బాగుందండి. ఎలా జరిగిందండి దర్శనం? దర్శనం చాలా బాగుంది. 500 రూపాయల టికెట్ రచ్చుకుంటే 300 రూపాయలు, 500 రూపాయలు తీసుకుని 300 రూపాయలు వెళ్ళిపోయాను. 500 తీసుకుని 300 వెళ్ళారు. చాలా బాగుంది. 500 అయితే ఇప్పుడు కూడా అవుతాం. చాలా బాగుంది. అంత ఏర్పాట్లు బాగున్నాయండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ మేనేజ్మెంట్? చాలా బాగున్నారండి. చాలా. నా పేరు ఐదగారి వెంకటేశ్వర సార్. ఎక్కడి నుండి వచ్చారండి? తెలంగాణ కోదాడ నుంచి. ఎవరి ఇయర్ వస్తుంటారండి మీరు? ప్రతి సంవత్సరం నవరాత్రులలో ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా జరిగింది దర్శనం? సంవత్సరం మంచిగా ఉంది సార్. మంచిగా జరిగింది దర్శనం. ఫ్రీగా ఉంది. వస్తువులు కూడా బాగున్నాయి. వాటర్ కానీ, అన్నం కానీ, భోజనాలు అన్ని కూడా చాలా బాగున్నాయి. గత ఏడాది వచ్చారు కదా, అప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు సార్, మంచిగా ఉంది. ఇప్పుడు అంటే ఈ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? బాగుంటుంది. అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా, సో బాగానే చేశారు ఆయన? పర్వాలేదు, చాలా బాగా చేశారు. అన్ని వస్తువులు కూడా బాగున్నాయి. టెంట్లు కానీ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారు సార్ మీరు? వెళ్ళాము. అప్పుడు ఏమైనా తేడా గమనించారా తిరుపతిలో? తిరుపతిలో సౌకర్యాలు అనేది కొంచెం అప్పటికి అంతకు ముందుకి తేడా ఉంది. అంటే అంతకుముందు చంద్రబాబు గారు ఉన్న హయాంకి మన జగన్మోహన్ రెడ్డి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. లడ్డు టేస్ట్ ఏమైనా అనిపించింది సార్? నాణ్యత కానీ ఏమైనా? లడ్డు లోపం ఉంది, కొంచెం టేస్ట్ లేదు. గతంలో ఉన్నంత టేస్ట్ ఈ మధ్య తగ్గింది. కల్తీ జరిగిందో లేదో తెలియదు కానీ మీకు అయితే టేస్ట్ అయితే తగ్గింది. సౌకర్యాల్లో కూడా తేడా? సౌకర్యాలు తేడా. బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, సౌకర్యాలు తేడా ఉంది. మరి ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ టర్మ్? ఎలా ఉండబోతుంది? తిరుపతిలో సౌకర్యాలు బాగుంటాయి అంటారా, లేదంటే గతం మాదిరి అలానే ఉంటాయి అంటారా? మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాక రెండోసారి అది సరిదిద్దుకోవాలి కదా. ఖచ్చితంగా మారుద్ది. మీ పేరు?
గోపాలకృష్ణ ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? కజీచర్ల నుంచి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? బాగుందండి, అంతా బాగుంది. ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఏంటి స్పెషల్ ఏంటి ఏం బాగున్నాయి ఏర్పాట్లు సంబంధించి అప్డేట్ ఏమున్నాయి? ఈరోజు అంటే వాటర్ బాటిల్ ఇస్తున్నారు, బాగుంది, అంతా బాగానే ఉంది, నీట్గా క్లీన్ చేసుకుంది. గత ఏడాదికి ఈ ఏడాదికి తేడా ఏంటి? గత ఏడాది అంటే కొంచెం అంటే జనాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, అయినా వస్తున్నారు గుడికి. కొంచెం నీట్గా క్లీన్గా ఉందన్నమాట. గత ఏడాది ఎంత క్లీన్ గా అంత లేదా? నా పేరు తిరుమలరావు, రిటైర్డ్ ఎంప్లాయ్, కేసీపీ ఉయ్యూరు. రిటైర్డ్ ఎంప్లాయ్. దర్శనం అయిపోయిందా బాబాయ్? దర్శనం అయిపోయింది. ఎట్లా జరిగింది దర్శనం? దర్శనం చాలా సూపర్ గా జరిగింది. 1.5 hour 45 minutes లైన్ లోకి వచ్చాను. 1 hour లో దర్శనం అయిపోయింది. వెరీ గుడ్, బాగా జరిగింది. అమ్మవారు కూడా చాలా బాగా, అమ్మవారు కూడా చాలా ఇదిగా ఉంది. మంచి రిసెప్షన్స్ బాగా ఇచ్చారు. మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ కానీ, పలహారాలు కానీ అన్ని వెరీ సూపర్, ఇస్ ఎక్సలెన్సీ. బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు ఇది. మెయింటెనెన్స్ బాగుంది, వెరీ గుడ్. మెయింటెనెన్స్ మాత్రం బాగుంది. ప్రసాదాలు పెట్టారు, భోజనం చేసాం, చాలా సూపర్ గా ఉంది. అమ్మ వెరీ గుడ్.